అంటే రమేష్ గారు ఇక్కడ ఏంటంటే ఇది కేవలం ఒక ఐసోలేటెడ్ కేసుగా చూడాలా, అంటే మీరు ప్రభుత్వానికి కొంత వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే దాని మీద వచ్చిందంటారా, అసలు మొత్తం అందరికీ ఇది వర్తిస్తుందా ఈ ఈ రూల్స్ అండ్ నాకు తెలియదండి, నాకు తెలియదు. నాకు ప్రభుత్వానికి వ్యతిరేకత ఏం లేదు. నాకు నేను ప్రజల తరపున నిలబడే వ్యక్తి. అదే నేనే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకత కాదు, యూ మేడ్ సమ్ రిమార్క్స్ విచ్ యూ థింక్ దే వర్ రైట్. ఎస్, కాబట్టి మీరు చేశారు. దానివల్ల ప్రభుత్వం ఈ విధంగా మీ మీద ఉన్న కక్ష సాధింపు చర్యగా చేసిందా, లేక అసలు అందరికీ ఇది వర్తిస్తుందా? నాకు తెలియదు, ఆ విషయం నాకు తెలియదండి. నేను మాత్రం అంటే నేను నా నా మనస్సాక్షి ప్రకారం చెప్పేది ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా నేను ఎందుకు స్పందించాను అంటే, నాకు నిజాలు తెలుసు కాబట్టి. నాకు తెలిసినంత వరకు, నాకు తెలియని విషయాలు ఉండొచ్చు, నాకు తెలిసిన విషయాలే చెప్పాను నేను. ఒకటి. రెండవది ఏమిటంటే, అప్పుడు సిఐడి వాళ్ళు ఏమన్నారంటే, ఇది రమేష్ గారు చెప్పిన అంశం వల్ల మేము ఈ కేసు పెట్టాము అని. మరి వాళ్ళు ఏం రాసుకున్నారో నాకు తెలియదు. 164 స్టేట్మెంట్ వాళ్ళు ఏమైనా రాసుకోవచ్చు. 161 స్టేట్మెంట్ మాత్రం నాకు స్పష్టంగా నేనేం చెప్పాను నాకు తెలుసు, నా దగ్గర కాపీ ఉంది. కాబట్టి నేను చాలా స్పష్టంగా చెప్పిన విషయాల్ని ఆ రోజు ఆయన అరెస్ట్ చేసినప్పుడు దాంట్లో బేసిస్ లేదు అని చెప్పాను. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అంటే అది నేనేం చేయలేను. అంటే మీరు యాజ్ పర్ రూల్ చెప్పారు, కరెక్ట్, రూల్ ఏముందనేది చెప్పారు. రీసెంట్గా మళ్ళీ మీరు అంటే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, May 1 May 2 మీరు నెల్లూరులో పీపుల్ ఫర్ డెమోక్రసీకి అనే ఒక సంస్థ పెట్టినటువంటి ఒక కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేశారు. సో యూ మేడ్ యువర్ పాయింట్ ఆన్ సర్టెన్ ఇష్యూస్. అంటే ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, తర్వాత ఎవరికి ఓటు చేయాలి, ఎటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి ఇటువంటి పరిస్థితుల్లో, ఇవన్నీ కూడా కొన్ని రిమార్క్స్ చేశారు మీరు. డెఫినెట్గా అది అధికార పార్టీ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇది, ఎందుకంటే మీలాంటి మీ స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి చేసినటువంటి కామెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది, ప్రజల్లో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. సో అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏమైనా జరిగిందంటారా? అంటే ఇది మొన్న చేసిన ఇది కదండి. నెల్లూరులో మాట్లాడినా, తిరుపతిలో మాట్లాడినా, విజయవాడలో మాట్లాడినా, గుంటూరులో మాట్లాడినా కూడా నేను ఏ విషయాల గురించి మాట్లాడాను, రాష్ట్రం ప్రజల గురించి, భవిష్యత్తు గురించి, రాష్ట్ర పరిస్థితి గురించి, రాష్ట్రంలో ఏమి చేస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయి, సాంఘికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా కూడా ప్రజల్లో ఎటువంటి మార్పు రావలసి ఉంది అనేది మీ వ్యూ పాయింట్స్ చెప్పారు. నా యొక్క అంతేగాని దాంట్లో రాజకీయము లేదు, దాంట్లో చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో రాజకీయ పరిస్థితి లేదు. పలానా వాడికి ఓటేయండి, పలానా వాళ్ళకి ఓటేయొద్దని చెప్పడం లేదు. మీరు ఏ పార్టీకి చెప్పలా, ఇది పరిస్థితి. యూ చూజ్ ఎ బెటర్ పార్టీ అని చెప్పారు. అంతే కదండి. ఇప్పుడు మనం ఒక ఓటు వేస్తున్నామంటే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది పౌరులకు కల్పించినటువంటి, ఏ దేశంలో కూడా రాజ్యాంగం ఒకేసారి అందరూ ప్రజలకి మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, జెండర్ డిఫరెన్స్ లేదు, అందరికీ కూడా అది ఇచ్చినప్పుడు రాజ్యాంగం ఏముంది, ఇది రిపబ్లిక్, మన సౌభ్రాతృత్వం, మన ఏదైతే సావరనిటీ ఉందో అది ప్రజల్లో ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఓటు ఎవరికి వేస్తున్నాం, మన ఓటు ద్వారా ఈ యొక్క సావరనిటీని వేరే వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మీరు నా మంచి చూసుకుంటారు, నా భవిష్యత్తు చూసుకుంటారు, నాకు మంచి చేస్తారు, సమాజానికి మంచి చేస్తారు, రాష్ట్రానికి పని చేస్తారనే ఉద్దేశం. అంటే రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ. ఐ ఓట్ ఫర్ ద పర్సన్. అటు వేసినప్పుడు మనకంతా ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా డెసిషన్ తీసుకోవడానికి. రెండవది ఏమిటంటే మంచి చెడు తెలుసుకోవాలి కదా. మనకు చెప్పేవాళ్ళు తక్కువైపోయారు, రోల్ మోడల్స్ తక్కువైపోయారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏమీ ఆలోచించి ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఓటు వేయాలి, అంతేగాని రాజకీయ వ్యవహారం ఏమీ లేదు దీంట్లో.